మీకు ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పనా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూ ఆ జిల్లాలకు సంబంధించిన ఎవరో ఒకళ్ళని కలుస్తూనే ఉన్నారు. మీరు గమనించారా? కాకపోతే ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే, అంతకుముందు అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి సభ జరుగుతుంది అనగానే రకరకాలుగా ఏర్పాట్లు చేసి బోర్డింగ్లు పెట్టడం, లేకపోతే మైక్ సెట్లు పెట్టడం, సాంగ్స్ అవి పెట్టడం, ఒక విపరీతంగా ఒక కార్పొరేట్ లెవెల్లో చేసేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చేయట్లా. ఎందుకంటారు? ఒకసారి చెప్పండి చూద్దాం. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సలహాని మన ముఖ్యమంత్రి గారు పాటిస్తున్నారంట. ఏం చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు, సార్ మనం అలా సిద్ధం సభలను ఆల్రెడీ మనం గమనించాం కదా, ఎలా చేశారు, ఎంత దారుణంగా చేశారు, అటువంటి పని మనం చెయ్యొద్దు, అలా కార్పొరేట్ స్థాయిలో మనం ఉండొద్దు, మనం ప్రజలకు సాధారణంగా వెళ్దాం, సాధారణ ప్రజల దగ్గరికి సాధారణంగానే వెళ్దాం, వాళ్ళతో మమేకం అవుదాం, వాళ్ళని కలుద్దాం, వాళ్ళతో మాట్లాడదాం, ఇలా హంగు ఆర్భాటాలు వద్దు సార్ ప్లీజ్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ఈ ఆలోచన సీఎం గారికి నచ్చటంతో ఇంకేముంది, ఆలోచించేస్తారు కదా. పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు అంటే ఇక దానికి తిరిగే ఉండదు. ఎందుకంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ నోట్లోంచి వచ్చింది అంటే చాలా ఆలోచించే చెప్తారు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా తెలుసు. సో అందుకే దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అమలు చేస్తూనే ఉన్నారు. కొత్తగా నిన్న నులక మంచం మీద కూర్చున్నారు, చూసారా? అబ్జర్వ్ చేశారా లేదా? ఇదేంటబ్బా అని ఆరా తీస్తే అసలు ఈ సలహా ఎవరిచ్చారు అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు వస్తాయి అబ్బా ఈ సలహాలు, ఎక్కడి నుంచి వస్తాయో ఎలా వస్తాయో కానీ భలే వస్తాయి. ఎందుకంటే ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఐడియాలు వస్తాయన్నమాట.